సార్ కోర్టు ఆర్డర్ ఇది, డెమాలిష్ చేయక తప్పదు. నాతో పెట్టుకున్న ఎంతో మంది ఆఫీసర్లు కనిపించకుండా పోయారు. మీలో ఎవరికైనా సరే దమ్మనేది ఉంటే, ధైర్యం ఉంటే పడగొట్టండ్రా. మమ్మల్ని ఎదిరించగలరు సార్, కానీ ఆ కొత్త డీసీ ఖచ్చితంగా వదలడు. ఎవడ్రా వాడు? మీరు ఇంతవరకు చూసింది భుజం మీద స్టార్ ఉన్న వాళ్ళని, ఈయనకి గుండె మీదే స్టార్ ఉంది. అన్యాయాన్ని కాల్చేసే సూర్యుడు ఆయనే, శాంతి భద్రతల్ని కాపాడే చంద్రుడు కూడా ఆయనే. ఎవర్రా నువ్వు? ఇంట్రడక్షన్ చేసుకునే క్యారెక్టర్ నాది కాదు, పరిచయం చేసుకోదగిన క్యారెక్టర్ నీది కాదు. నేనెవరో నీకు తెలుసా? రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా బిల్డింగ్లు కట్టే క్రిమినల్ నువ్వు. గవర్నమెంట్ పదవిలో ఉన్నావు కదా అని రెచ్చిపోయి మాట్లాడుకో. నీకు ధైర్యం ఉంటే అడుగు ముందుకు వేసి చూడు. ఏం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావురా? చంపేస్తావా? ఏయ్, 5 సంవత్సరాల టెంపరీ పవర్ లో ఉండే నీకే ఇంత పొగరుంటే 58 ఏళ్ల వరకు పర్మనెంట్ పవర్ ఉన్న పోస్ట్ లో ఉండే నాకు ఇంకెంత పొగరుండాలి? ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఎదిరించి వారి పనికి అడ్డుపడుతున్నాడని అరెస్ట్ చేయండి. నువ్వు తప్పు చేస్తున్నావు, ఆలోచించుకో. చెడ్డ పనులు చేయడానికే ఆలోచించాలి, మంచి పనులు ఆలోచించకుండా చేయాలి. నిన్ను వదిలిపెట్టను. ఏయ్, ఐఏఎస్ కదా సాధు జంతువు అనుకోకు. అవసరం వస్తే చంపేస్తాను. ఆఫీసర్స్, బిల్డింగ్ ని డెమాలిష్ చేయండి. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. కొన్ని రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన కార్పొరేటర్ మీ ఇంటికెళ్ళి గొడవ చేశాడు. నన్నే జైలుకి పంపిస్తావా? నీ అంత చూస్తాను. ఇంటికొచ్చిన మీ అన్నయ్య గొడవ గురించి తెలుసుకొని కోపంగా ఆ కార్పొరేటర్ ఇంటికి వెళ్ళాడు. ఆవేశంగా వచ్చిన కార్పొరేటర్ గన్ ఏం చేయగానే అదే గన్తో అతన్ని మీ అన్నయ్య షూట్ చేశాడు. మీ అన్నయ్యని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. నేనే తనకి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాను. మరుసటి రోజు ఉదయం he have committed suicide. Look, it's a clear case of suicide. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, పోస్ట్ మార్టంలోనూ కన్ఫర్మ్ అయింది. ఇంకా ఏమిటి అనుమానం నీకు? సూసైడ్ కాదు, మర్డర్. లేనిపోనివి ఆలోచిస్తూ ఏదేదో ఊహించుకోకు.